ఈ రోజు జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పార్టీ భవిష్యత్ కార్యాచరణ కమిటీల నిర్మాణం, పార్టీ నాయకులపై వస్తున్న ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా జనరల్ బాడీ సమావేశం జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారో అదే స్థాయిలో అదే రీతిలో ఈ 5 సంవత్సరాల్లో పార్టీని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక బలమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి నేతృత్వంలో ప్రత్యేకంగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నిర్మాణంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కష్టపడినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దపీట వేసేటువంటి దిశగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రోజు విజయవాడలో ఏదైతే మంగళగిరికి సంబంధించినటువంటి సీకే కన్వెన్షన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు కీలకమైనటువంటి అంశాలపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయడానికి ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ అడుగులు వేస్తూ వస్తుంది. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలతో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ మ్యాప్ ను సిద్ధం చేసి ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఇంకా పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్స్ నేడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల, నాయకుల దగ్గర నుంచి తీసుకుని ఏ విధంగా ఈ పార్టీ కమిటీల నిర్మాణంలో పూర్తి స్థాయిలో ముందస్తుగా ఇంకా కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయడం కావచ్చు, పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలి. రేపు ఆవిర్భావ సభ కూడా వచ్చే నెలలో ఉంది కాబట్టి ఆవిర్భావ సభ ఏ విధంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అంటే ఎలాంటి చోటను పెట్టి ఏ విధమైనటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ తీసుకువెళ్ళాలి, ఆ విధంగా అడుగులు వేయాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. మరొక వైపు కొద్ది రోజుల నుంచి జనసేన పార్టీని కొంత బాధిస్తున్నటువంటి అంశం ఏదైతే ఆ పార్టీకి రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంశం ఏదైతే ఉందో అలాంటి విషయాలు, వ్యవహారాలు ఏవి కూడా దరిచేరనివ్వకుండా ఆ పార్టీ నాయకులు కాపాడుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఏ విధంగా ఉండాలి, తాను ఏ విధంగా రాజకీయాలు అవలంబిస్తూ ఈ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానంలో ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఏవి కూడా ఆ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో ఉండకుండా ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతున్నారు. నేడు జరిగే సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ విధానాలన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలనుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ సమావేశంలో జరిగేటువంటి కీలకమైనటువంటి అంశాలపైన మాత్రం తర్వాత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.